శ్రీకృష్ణుడు అంటే అందమైన చిరునవ్వు, అందరినీ ఆకర్షించే వ్యక్తిత్వం, భక్తులకు ఆదర్శం. కానీ ఆ చిరునవ్వు వెనుకున్న కష్టాలు ఎవరైనా నిజంగా తెలుసుకున్నారా? తన జీవితాన్ని తామరాకుపై నీటిబొట్టిలా గడిపాడు. ఎన్ని కష్టాలు ఎదురైనా ఆవేశానికి లొంగలేదు, ధర్మాన్ని వదలలేదు. అలాంటి కృష్ణుడి కథ తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఈ వీడియో చివరి వరకు చూడండి, మీరు అద్భుతమైన పాఠం తెలుసుకుంటారు. అందంగా చిరునవ్వుతో అందరికీ ఆనందాన్ని పంచే శ్రీకృష్ణుడి వెనుక ఎన్ని కష్టాలు! శ్రీకృష్ణుని జీవితం దారుణమైన ముళ్ళబాట. సుఖంగా హాయిగా ఉన్నట్టు కనిపించినా కృష్ణుడు తానెన్ని కష్టాలు పడినా కూడా ఏనాడు ముఖాన చిరునవ్వు చెదరకుండా నిలిచాడు. ఆ చిరునవ్వు కారణంగానే ఆయన కష్టాలు మన కష్టాలుగా కనిపించవు. పుట్టింది మొదలు దేహ త్యాగం చేసే వరకు కూడా ఎన్నో కష్టాలు, సమస్యలతో మనశ్శాంతి సైతం కరువై స్థిర జీవనం లేకుండా కాలం గడిపాడు శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడు పుట్టక ముందే అతని సోదరులు దారుణంగా చంపబడ్డారు. తల్లిదండ్రులు, తాత చెరచాలలో మ్రగ్గిపోయారు. కృష్ణుడు పుట్టడమే ఖైదీగా పుట్టాడు. పుట్టిన మరో నిమిషమే కన్న తల్లిదండ్రులకు దూరమయ్యాడు. అనేక కష్టాలతో రేపల్లకు వలసపోయాడు. కానీ కొన్ని వారాల వయసుకే కృష్ణునిపై మొదటగా హత్యా ప్రయత్నం చేసింది పూతన. అప్పటి నుండి అతనికి దినదిన గండంగానే గడిచింది. కృష్ణుని శైశవ దశ, బాల్య దశ కూడా శకటాసురుడు, తృణావర్తుడు, వత్సకుడు, బకాసురుడు, వృషభాసురుడు, కేసి, వ్యోమాసురుడు మొదలైన ఎందరో రాక్షసులతో, శంఖచూడు అనే యక్షునితోనూ, కాళీయుడు అనే సర్పరాజుతో పోరాటాలతోనే సరిపోయింది. కేవలం 16 ఏళ్ల నాటికే ఇన్ని గండాలు, కష్టాలు, సమస్యలు వస్తే ఎంత కష్టమో కదా. జరాసంధునితో వరుసగా 17 సార్లు యుద్ధం చేయవలసి వచ్చింది. అన్నిసార్లు కృష్ణుడే జయించాడు. కానీ క్షణం విశ్రాంతి లేకుండా పోయింది. అంతలోనే కాలయవనుడు అనే గర్విష్ఠిని అంతం చేయవలసి వచ్చింది. యుద్ధాల వల్ల ప్రజాశ్రేయస్సుకు విఘాతం కలుగుతున్నదని భావించిన కృష్ణుడు తన రాజ్యాన్ని మధుర నుండి ద్వారకకు మార్చాడు. రుక్మిణిని వివాహమాడేందుకు ఆమె అన్నయ్యైన రుక్మితో పోరాడాడు. సత్యభామను పొందిన ఘట్టంలో శమంతకమణిని అపహరించాడనే నిందను, ఒక హత్యానేరాన్ని మోశాడు. ఎన్నో కష్టాలు పడి పరిశోధించి శమంతకమణిని సాధించి తనపై మోపిన నిందలను పోగొట్టుకున్నాడు. జాంబవతిని పెళ్లాడే ముందు ఆమె తండ్రి అయిన జాంబవంతునితో యుద్ధం చేశాడు. అష్టమహిషుల్లో ఒకరైన నాగ్నజితిని వివాహం చేసుకునేటందుకు మదించిన ఆంబోతులతో పోరాడవలసి వచ్చేది. జీవితమే ఒక పోరాటమైంది కృష్ణునికి. చివరకు సంసార జీవితంలో కూడా ఎన్నో ఒడిదుడుకులకు తట్టుకున్నాడు. భార్యల మధ్య అసూయలు, వైషమ్యాలు ఎన్ని ఎదురైనా ప్రశాంతంగా చిరునవ్వు లొలికిస్తూనే, ఎవరికి వారిని సమర్థిస్తున్నట్లు నటిస్తూనే చక్కటి గుణపాఠాలను నేర్పుకొచ్చిన మగధీరుడు ఆయన. సత్యభామ కోరిన పారిజాత వృక్షం కోసం ఇంద్రునితో యుద్ధం చేసి విజయం సాధించాడు. తులసీదేవి మహత్యం అందరికీ తెలియడం కోసం తులాభారం సన్నివేశంలో త్రాసులో కూర్చున్నాడు. తననే నమ్ముకున్న పాండవుల కోసం కురుక్షేత్ర సంగ్రామంలో రథసారథిగా ఉండి తన శరీరం నుండి రక్తధారలు కార్చాడు. ఆయుధం పట్టకుండా, యుద్ధం చేయకుండా శత్రువులు చేసిన గాయాలకు గురైనాడు. కురుక్షేత్రంలో దుష్టజన నాశనం పూర్తయినా కృష్ణుని కష్టాలు తీరలేదు. ఆ యుద్ధం జరిపించినందుకు గాంధారి చేత శపించబడ్డాడు. యదువంశం నాశనమైపోవాలని శపించింది ఆమె. కృష్ణుడు నవ్వుతూనే ఆ శాపాన్ని కూడా స్వీకరించాడు. ఏమాత్రం కోపం తెచ్చుకోలేదు, బాధపడలేదు. యాదవకుల నాశనానికి ముసలం పుట్టింది. తన కళ్ళ ముందే తన సోదరులు, బంధువులు, మిత్రులు, కుమారులు, మనుమలు 50 మంది ఒకరినొకరు నరుక్కుంటూ సచ్చి పీనుగులైపోతున్న విధి విధానాన్ని అనుసరించి అలా చూస్తూ నిలబడ్డాడు కృష్ణుడు. సోదరుడైన బలరాముడు సైతం తన కళ్ళ ముందే శరీరాన్ని విడిచి వెళ్ళిపోయాడు. అలాంటి సమయంలో ఆయన మనస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించి చూడండి. చివరికి తన అవతారం చాలింపు కూడా ఎవరూ చూసేవాళ్ళు కూడా లేకుండా ఒంటరిగానే ముగిసింది. భక్తులు ఎప్పుడు పిలిస్తే అప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి కాపాడే కృష్ణుడు ఎవరు ఎన్ని నిందలు వేసినా ధర్మ రక్షణ కొరకే తన జీవితాన్ని కొనసాగించాడు. తన జీవితాన్ని తామరాకుపై నీటిబొట్టులాగా గడిపాడు. ధర్మ రక్షణ కొరకు తాను చేస్తున్న పని చిన్నదా పెద్దదా అని చూడలేదు. ఆవేశం కాదు, ఆలోచన, సంయమనం కావాలనే విషయాన్ని కృష్ణుని జీవితం నుండి నేర్చుకోవచ్చు. నీతులు, ధర్మాలు చెప్పడం తేలికే, కానీ ఆచరించడం కష్టం. కష్టాలలో నిగ్రహం చూపాలని చెప్పడం సులభమే, అనుభవించడం కష్టం. కానీ కృష్ణుడు అన్నీ ఆచరించి భరించి చూపించాడు. అందుకే కృష్ణుడు ఆరాధ్యుడు అయ్యాడు. మనం నేర్చుకోవాల్సింది ఏమిటి ఈ కథ ద్వారా? కృష్ణుడు మనకు ఒక గొప్ప పాఠం నేర్పాడు. జీవితంలో ఎంతటి కష్టాలైనా మనం నడవాల్సిన మార్గం ధర్మమే, ఆవేశం కాదు, ఆలోచన. వ్యతిరేకతల వల్ల భయపడొద్దు, కానీ మన విలువను వదులుకోవద్దు. కృష్ణుడు నిన్నటి కథ కాదు, ఆయన జీవితం ఈ రోజు మన జీవితానికి గమన సూచిక. మీ జీవితంలో ఎప్పుడైనా అన్యాయాన్ని ఎదుర్కొన్నారా? ఎప్పుడైనా నిజం కోసం పోరాడాల్సిన పరిస్థితి వచ్చిందా? అలాంటి అనుభవం మీకు ఉందా? కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి గొప్ప కథలు కావాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. జై శ్రీకృష్ణ.